ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రకు వెళ్తున్న 1985 మందిని రాష్ట్ర ప్రభుత్వం తరపున ట్రాలీ సూట్ కేసులను పంపిణీ చేశారు. అందులో భాగంగా నెల్లూరు నగరంలోని జామియా నూరుల్ హుదా అరబిక్ కళాశాలలో నెల్లూరు జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్తున్న 160 మంది హజ్ యాత్రికులను రాష్ట్ర ప్రభుత్వం తరపున ట్రాలీ సూట్ కేసులను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పంపిణీ చేశారు. జామియా నూరుల్ హుదా అరబిక్ కళాశాల తరపున మెడికల్ కిట్ ను అబ్దుల్ అజీజ్ అందజేశారు. అనంతరం హజ్ యాత్రికులను ఆలింగనం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ హోదాలో తాను కూడా హజ్ కమిటీ సభ్యుడిని ఇంతటి పవిత్ర కార్యంలో భాగస్వామ్యం అయినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. కార్యక్రమంలో ఇలియాస్ మౌలానా, రషీద్ మౌలానా, మైనుద్దీన్, కరీముల్లా, నన్నే సాహెబ్, సాబిర్ ఖాన్, సమీ హుసేన్, ఇంతియాజ్, రియాజ్, అన్వర్, రసూల్, హయత్ బాబా, ఉస్మాన్ పాషా, మొహిద్దీన్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు హజ్ యాత్ర 2026 ఈ సంవత్సరం హజ్కి భారతదేశం నుంచే కాకుండా ప్రపంచం మొత్తం కానీ లక్షలాది మంది, దాదాపు 50 లక్షల పైన హజ్ యాత్రకు పోతారు. అందులో భాగంగా అక్కడ అందరూ పోవాలన్నా వీలు కాదు, ఒక కోటా సిస్టంలో పంపుతారు. ఎందుకంటే అక్కడ ఉండే ఏరియాని బేస్ చేసి, ప్లేస్ని బేస్ చేసి, అకామిడేషన్ని బేస్ చేసి, మక్కాలో మదీనాలో అక్కడ ఉండే అకామిడేషన్ని బేస్ చేసి ఒక కోటా పద్ధతిలో పంపిస్తారు. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి హజ్ కమిటీ ద్వారా 1988 మంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు హజ్కి పోతున్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే డబ్బులున్నంత మాత్రం అందరం పోలేము. ఆ అల్లా యొక్క ఇన్విటేషన్ కానీ కావాలి. ఎంతోమంది ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు. ముస్లిమ్స్ జీవితకాలంలో ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు, జీవితకాలంలో కనీసం ఒక్కసారి హజ్ చేయడం అనేది ఫండమెంటల్. అయినా కోట్లు డబ్బులుండి, ఆస్తులుండి కానీ పోలేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే దానికి మనకు ఉండే సంకల్పంతో పాటు భగవంతుని యొక్క ఇన్విటేషన్ కానీ అవసరం. సో కాబట్టి వీళ్ళందరూ భగవంతుడు మెచ్చి పిలుచుకుంటుండే భక్తులు. కాబట్టి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా మరోసారి ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ఈ హజ్ కమిటీలో నేను కానీ ఒక మెంబర్ని, ఆంధ్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కానీ ఒక ఎక్స్ అఫిషియో మెంబర్. దీంట్లో నాకెంతో భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అటువంటి ఒక హజ్ కమిటీలో నేను మెంబర్ ఉన్నాను. కాబట్టి ఇంకోటి ఏంటంటే, నెల్లూరులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి ముందు వచ్చారు. మన ఇక్కడ కోటమిట్లో ఉండే షాదీ మంజిల్లో క్యాంపెయినింగ్లో భాగంగా ముస్లిం సోదరులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ మేమందరం కలిసి హజ్కి పోయే వాళ్ళకి 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తే బాగుంటుంది సార్, మీరు అనౌన్స్ చేయండి. మనకు అయ్యే ఖర్చులో ఇది చాలా ఎక్కువ ఏం కాదు, ఒక పుణ్యకార్యం కోసం పోతున్నారు. పోయిన వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసమే కాదు ప్రార్థన చేసేది, మన భూమి కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం తిరిగి అక్కడ భగవంతుడి దగ్గర ప్రార్థనలు చేసి మళ్ళా వెనక్కి రావాలనే ఒక ఆలోచనతో ఇవన్నీ చేశాము. మరి అదే కాకుండా ఈరోజు రాష్ట్రం మన యొక్క హజ్ కమిటీ నుంచి వాళ్ళకి క్యారీ బ్యాగు, అలాగనే ఇక్కడ మన నూరుల్ హుదా నుంచి వాళ్ళకి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కిట్, ఏదైతే బేసిక్ మెడిసిన్స్ ఉంటాయో అవన్నీ కానీ ఇక్కడి నుంచి ఏర్పాటు చేస్తున్నాము. అదే కాదు, ప్రతి 150 హాజీస్కి
ప్రతి 150 మందికి ఒక వాలంటీర్ని పంపిస్తున్నాము ఈ రాష్ట్రం నుంచి, హజ్ ఇన్స్పెక్టర్స్. ఒక 150 మందికి ఒక వ్యక్తిని పంపించడం జరుగుతూ ఉంది. అలాగా 13 మందిని మన గవర్నమెంట్ వాలంటీర్స్గా పంపుతుంది. ఎవరికైతే ఈ యొక్క మెడికేషన్లో కొద్దిగా అనుభవం ఉందో వాళ్ళందరినీ పంపిస్తుంది. సో నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్కి అందరూ ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడ నుంచి ప్రజలందరూ కానీ చేసుకుంటే ఇంకా బాగా ఏర్పాట్లు చేసి మీ యొక్క హజ్ని సక్సెస్ఫుల్గా మీరు చేసుకొని రావాలని ఈ యొక్క ప్రభుత్వం, ప్రత్యేకంగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. మరి నెల్లూరు నుంచి 163 మంది ఇక్కడి నుంచి మహిళలు పురుషులు కలిసి ఇక్కడి నుంచి పోతున్నారు. వాళ్ళందరికీ కానీ ప్రత్యేక నేను అభినందనలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను.